ఒక మంచి కార్యక్రమం, గొప్ప కార్యక్రమం ఈరోజు భువనగిరిలో తలపెట్టినాం. ఇక్కడ భువనగిరి మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారమే కాక అక్కడ ఒలిగొండలో కూడా ఉన్నది. మరి ఒలిగొండ రామన్నపేట అక్కడ జరుగుతుంది. ఇక్కడ భువనగిరి బొమ్మల రామారం, పోచంపల్లి, బేబీ నగర్, భువనగిరి మండలి ఇక్కడ ఇది మొదలు చేసుకుని ఇక్కడి నుంచి 12:30 వరకు అక్కడికి ఒలిగొండ వెళ్లాలనే సమయం తక్కువనే ఉన్నది. సార్ మళ్ళీ ఈ 2 మార్కెట్లు చేసుకుని అక్కడ హుజూర్ నగర్ కూడా వెళ్తున్నారు. అక్కడ మార్కెట్ కమిటీ అక్కడ కూడా ఉన్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడ వారు 4 గంటలకు అక్కడ టైం ఉన్నది కాబట్టి సో ఇన్ని కార్యక్రమాలు పెట్టుకో ఉన్నారు. సో చాలా సంతోషం సార్. ఒకటి మేము చెప్పదలుచుకున్నాం మీ సమక్షంలో, ఈరోజు సంవత్సరం గడిచిపోయింది. ఇక్కడ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మేమందరం నాయకులము, కార్యకర్తలు అందరం కూడా ఈ సంవత్సరం పాటు చేసిన కార్యక్రమాలల్ల మాకైతే సంతృప్తి ఉందని చెప్తున్నాం. అనేక కార్యక్రమాలు చేయగలిగినాం సార్. ముఖ్యంగా ఇక్కడ వరి పంట ఎప్పుడు కూడా వ్యవసాయ ఉత్పత్తులు ఎప్పుడు కూడా ఒక వారంలో కొన్నది ఎప్పుడు లేదు. ఎప్పుడు నెల 15 రోజులు, 2 నెలలు, 3 నెలలు కూడా జరిగింది. మల్ల పంట తయారయ్యేది అప్పటిదాకా కూడా వడ్ల కొనుగోలు జరగకపోయింది. ఈసారి వడ్ల కొనుగోలు ఒక వారం లోపల కంప్లీట్ చేసిండ్రు. ఒక్క ఫోన్ కాల్ కూడా రాలే, ఒక్క కంప్లైంట్ కూడా రాలే. ఇది వాస్తవమా కాదా అని నేను మా మిత్రులను కూడా అడుగుతా ఉన్నా. వడ్లు కొన్న 3వ రోజే ఆ వడ్లకు డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్లలో పడ్డాయంటే ఇది చాలా గొప్ప విషయం. అది కూడా ఈ ప్రాంతంలో వడ్ల పంట ఎక్కువ ఉంటుంది. ఈ భువనగిరి, యాదాద్రి భువనగిరి 17 మండలాలలో భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి 4 మండలాలలో అత్యధిక వడ్లు ఇక్కడనే పడతాయి. దాదాపు ఈ జిల్లాల 17 మండలాల్లో ఈ 4 మండలాలనే 40% వడ్లు ఇక్కడనే పడతాయి. ఆ 40% వడ్లు ఇంత మరి ధాన్యం ఉత్పత్తి అయితే కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా వడ్ల కొనుగోలు ఇమీడియట్ గా జరిగింది. సన్న వడ్లకు సబ్సిడీ 500 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం మాట ఇచ్చినట్టుగా వడ్ల కొనుగోలు సక్రమంగా చేసింది. సన్న వడ్లకు సబ్సిడీ కూడా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సివిల్ సప్లై శాఖ మంత్రులు వారు, అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు, మరి ముఖ్యమంత్రి గారు మాట మీద ఉండి మొదటిసారి వడ్లకు బోనస్ ఇచ్చారంటే ఈ దేశ చరిత్రలో ఇక్కడనే జరిగింది తప్ప ఇంకో దగ్గర కాదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఆ సన్న వడ్లు కూడా సబ్సిడీ ఇచ్చి మన ఎవరి కోసం అంటే మన హాస్టళ్లల్లో ఈరోజు ఇచ్చే రేషన్ కార్డులల్లో మళ్ళా సన్న బియ్యం ఇప్పటిదాకా దొడ్డు బియ్యం ఇస్తే ఆ దొడ్డు బియ్యం తినలేక సగం కూడా మళ్ళా బయట అమ్ముకున్న పరిస్థితి ఉంది, మొత్తం కూడా అమ్ముకున్న పరిస్థితి ఉంది. మళ్ళా సన్న వడ్లు కొనుక్కురు, బియ్యం కొనుక్కురు, సన్న బియ్యం కొనుక్కురు. ఈ రోజు ఆ సన్న బియ్యం మనం పండించిన సన్న వడ్లకు బోనస్ ఇచ్చి రైతు మంచిగా ఉంటుండు. అది మళ్ళా బియ్యం మన హాస్టల్ ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాలకు ఆ సన్న బియ్యమే మళ్ళా అవి మనకే ఇచ్చే కార్యక్రమం ఈరోజు తలపెడుతుండ్రు. అట్లే ఈ సన్న బియ్యం కూడా మరి పౌర సరఫరాల శాఖలు కూడా ఈరోజు నూతనంగా ఇచ్చే రేషన్ కార్డుల ద్వారా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి వీడియో కాన్ఫరెన్స్ కూడా పెట్టారు. ఈరోజు మంత్రులు ఏ కార్యక్రమం తలపెట్టినా, ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినా దాని మీదనే దృష్టి పెట్టి ఏ విధంగా వడ్ల కొనుగోలు నాడెట్లయింది. ఈ రోజు గ్రామ సభలు ఎట్లా జరుగుతున్నాయి, వార్డు సభలు మున్సిపాలిటీలలో ఎట్లా జరుగుతున్నాయి, రేషన్ కార్డులు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి ఇట్లాంటి కార్యక్రమాలను మేము దృష్టి పెడుతున్నాం. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీడియో కాన్ఫరెన్స్ పెట్టి పొద్దుటి నుంచి జిల్లాలని తిరిగి వచ్చి తుమ్మల నాగేశ్వరరావు గారు సార్ గాని అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్పంచుకొని మళ్ళా 8 గంటల నుంచి జూమ్ యాప్ ద్వారా కూడా మాట్లాడి ఏ విధంగా గ్రామ సభలు జరుగుతున్నాయి అవన్నీ తెలుసుకునే కార్యక్రమం చేస్తుంది. మొదటి రోజు రేషన్ కార్డుల మీద అప్లికేషన్ కానీ, ఇందిరమ్మ అప్లికేషన్ మీద కొంత అనుమానాస్పద అంటే కొంత అయోమయం సృష్టించే పరిస్థితి ఉన్నప్పుడు దాని మీద ఇమీడియట్ గా క్లారిటీ ఇచ్చింది. రేషన్ కార్డులో ఇది నిరంతర ప్రక్రియ. మీరు తీసుకునే అప్లికేషన్లో ఈ అప్లికేషన్లో అంతకుముందు ఇచ్చినే కాదు, మీ సేవలు ఇచ్చినే కాదు, మళ్ళా తదనంతరం ప్రజాపాలన తీసుకునే కాదు, అవేగాక కులగణన కావచ్చు, మరి సోషియో ఎకనామిక్ సర్వే కానీ ఇట్లాంటివే కాక ఈరోజు మళ్ళా గ్రామ సభల్లో కూడా ఈ అప్లికేషన్ తీసుకుంటామని ఆ రోజు మొన్ననే క్లారిటీ ఇచ్చింది. నిన్న కూడా మంత్రి గారు చెప్పడం ఏంటంటే ఈ సన్న బియ్యానికి కూడా సన్న బియ్యము మనకు మళ్ళా ఏదైతే రేషన్ కార్డుల ద్వారా సరఫరా చేసే కార్యక్రమంలో కనీసం సగం బియ్యము సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం చేపట్టడానికి ఆలోచన చేస్తున్నారని చెప్పి ఓ మాట చెప్పారు. దాని మీద త్వరలో ప్రకటన రావడానికి కూడా మరి తొందరలో రావడానికి అవకాశం ఉందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇట్లా అనేక కార్యక్రమాలు ప్రజలకు ఏది మేలవుతుంది
అనే ఆలోచన చేస్తూ మొత్తం ఇంకొకటి కాదని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. సో ఈ విధంగా అంతా మంచి జరుగుతుంది. ముఖ్యంగా మన కాన్స్టిట్యున్సీకి సంబంధించి సాగునీరు కాలువలకు బూనియాది గాని పిలాయిపల్లి ధర్మాడి కాలువలకు ఈ కాలువల మీద నేను మా ఎల్లన్న గారు వీరేశం గారు అక్కడ శామ్యుల్ గారు మేమందరం కూడా ఎప్పుడు కలిసిపోయినాం. మంత్రులను కలిసినాం, ముఖ్యమంత్రి గారిని కలిసినాం. 500 కోట్ల రూపాయలు సాగునీరు కాలువలకు ఈ భువనగిరి నియోజకవర్గానికి ఇచ్చిర్రంటే ఇది ఎప్పుడు కూడా జరగలే. అంతకుముందు శాంక్షన్ చేసినట్టు చేసి 200 కోట్లు పైసలు రాలే, ఆ కాలువలు అట్లనే పడినాయి. అవేగాక ఈ బసవపురం కాలువలు ఉన్న వడపర్తి దగ్గర పల్లెపాడు దగ్గర ఒక కాలువ ఆగిపోతే 3 ఏళ్లైంది. దాన్ని పట్టించుకున్నోడు లేడు, చూసినోడు లేడు. మేము ఆ నీళ్ళు ఎందుకు వస్తున్నాం అని పోయి చూస్తే ఆడ కాలువ ఆగింది. ఎందుకు ఆగిందంటే రైతులు వచ్చి గొడవ చేస్తున్నారు. ఏంటిదంటే మాకు ల్యాండ్ కంపెన్సేషన్ ఇవ్వలేదని చెప్పి అది పెద్ద అమౌంట్ లేకుండే. ఆర్డీఓ గారు వచ్చారు, కలెక్టర్ గారు డైరెక్షన్ ఇచ్చారు. మేము ఇమీడియట్ గా ల్యాండ్ కంపెన్సేషన్ ఇచ్చినాం. బిల్లులు ఇవ్వాలంటే కొంచెం సమయం పట్టొచ్చని మేమే మిషన్లు పెట్టి మా కార్యకర్తలే ఇక్కడ ఉన్న వాళ్ళే మండల నాయకులు పోయి నిలబడ్డారు. 10 రోజుల కాల్వ చేసినాం. ఈ రోజు 6 చెర్లు నింపుతున్నాం. అక్కడ వడపర్తి, అనంతారం, హమ్మపురం, తాజ్పూర్, మనవారి పంపు, భువనగిరి చెర్ల వరకు కూడా చెర్లు నింపి 6-7 ఎకరాలకు నీళ్లిచ్చే కార్యక్రమం మేము 10 రోజుల్లో చేయగలిగినామంటే చిన్న విషయం కాదని చెప్తున్నాం. భువనగిరి చెర్లకు కూడా చెరువు నింపితే ఎండాకాలం వస్తుంది, నీటి ఎద్దడి ఉంటుంది. ఈసారి నీటి ఎద్దడి కూడా ఉండని పరిస్థితి, బోరు వాటర్ ట్యాంకులు పెట్టుకునే పరిస్థితి కూడా ఉంటుంది. సో ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి మరి ఆ పక్క వాళ్ళ ఐలన్న అయితే మాకంటే ముందుగా దాదాపు 100 చెర్లు నింపండి. వరుస పెట్టి 100 చెర్లు ఆలేరు ఎప్పుడు నింపకుండా వచ్చు. వరుస పెట్టి నింపారు. మళ్ళీ నిన్న అడుగుతుండు మీ కాలువ పంపితే మాకు కూడా వస్తాయి అంటే